నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, ఈ రియల్టర్ హత్యలు మనం గత నెలలో కూడా ఒకటి రెండు చూసాము. సో ఇవి కొన్ని కంటిన్యూస్ ఏదో ఒక వారసత్వం లాగా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే వెంకటరత్నం అనే వ్యక్తిని నడి రోడ్డు మీద దుండగులు వచ్చి పూర్తిగా కత్తులతో పడవడం జరిగింది. సో ఏమైంది సార్? అంటే పూర్తిగా సినిమాటిక్ గా అనిపిస్తుంది స్టోరీ. కొంత ఇంటర్నల్ గా వెళ్తే అసలు ఏం జరిగింది ఏంటి గతంలో? ఒకప్పుడు ఇలాంటి రియల్ ఎస్టేట్ బేస్డ్ హత్యలు అనేవి బాగా జరిగేవి హైదరాబాద్ లో. అయితే గత కొంతకాలంగా తగ్గే గానీ ఈ మధ్య మళ్ళీ ఇటీవల పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మామూలుగా మనకి ఎప్పుడైనా మాఫియా గానీ లేకపోతే గ్యాంగ్స్ గానీ ఎక్కువగా రియల్ ఎస్టేట్ లోనే ఉంటాయి. ఎందుకంటే అది క్విక్ మనీ, ఆ తర్వాత ఆర్గనైజ్డ్ గా ఉండదు. కాబట్టి దాంట్లో ఫోర్స్ ఉపయోగించి ఇటు ఫ్యాక్షనిస్టులు కానీ, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కానీ, మాజీ నక్సలైట్లు కానీ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ ద్వారానే విపరీతంగా రాత్రి కోట్లు సంపాదించారు. నయీం ఒకడు, అక్కడ ఫ్యాక్షనిస్టులు అయితే చెప్పాల్సిన మళ్ళీ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మొత్తం ఫ్యాక్షనిస్టులు అంతా ఇక్కడే ఉండేవాళ్ళు. ముఖ్యంగా పరిటాల రవి ఇట్లాంటి వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక పంచాయతీ చేస్తే చాలండి, ఒక 100 కోట్ల సెటిల్మెంట్ చేస్తే మీకు 10 to 15 crores వచ్చేస్తుంది. అదేముంది, సెటిల్మెంట్ పెద్ద విషయం కాదు. వీళ్ళకి ఆల్రెడీ బలం ఉంటుంది, వీళ్ళకి ఒక రెప్యుటేషను లేకపోతే దాని ఏమంటారు బ్యాడ్ పబ్లిసిటీ ఆల్రెడీ ఉంటుంది, భయం ఉంటుంది జనాల్లో. వీళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరు 10 మటర్లు 20 మటర్లు చేసి ఉంటారు కాబట్టి పేరు చెప్తే చాలు. అలాగా చాలా అప్పట్లో పరిటాల పేరు చెప్తేనే ఆయన రవెన్న ఉన్నాడు అనగానే ఇంకా అవతలోడు కొంచెం తగ్గుతాడు. అట్లాగే నయీం అనే పేరు చెప్తేనే అవతల వాళ్ళకి చెమటలు పడతాయి. సో అలాగా విపరీతంగా డబ్బులు సంపాదించారు ఇటు వీళ్ళు ఫ్యాక్షనిస్టులు, ఎక్స్-నక్సలైట్లు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు. ఒక నయీంతోనే 14 మంది పోలీస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించారు నయీంను ఉపయోగించుకొని. ఫైనల్ గా నయీం బలయ్యాడు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. సో అలాగా ఇది కూడా అట్లాంటి కేసే. ఇది మామూలుగా వెంకటరత్నం ఇప్పుడేదో జరిగింది కాదు, దీనికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఒక రెవెంజ్ స్టోరీ ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ స్టోరీ అని చెప్పుకోవచ్చండి. ముందుగా ఏం జరిగిందో చెప్పి దాన్ని మళ్ళీ నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తాను. మొన్న ఏం జరిగిందంటే వెంకటరత్నం అతని పేరు, 54 ఏళ్ళు. అతను ఒక రియల్టరు, మేడ్చల్ దగ్గర జవహర్ నగర్ ఉంది, అక్కడ సాకేత్ కాలనీలో ఇతను ఉంటాడు. ఇతనికి 2 కూతుర్లు, భార్య కలిసి ఒక 300 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఉంటున్నాడు. సో ఇతను మొన్న అర్లీ మార్నింగ్ 7:30 గంటల ప్రాంతంలో 2 కూతుర్లను తీసుకొని స్కూటీలు స్కూల్కి తీసుకొని వెళ్ళి వదిలేసి వస్తున్నప్పుడు సడన్ గా ఒక 6 మంది అటాక్ చేసి అతన్ని కత్తులతోనూ ఒక నాటు తుపాకీతోనూ దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి అతి దారుణంగా పబ్లిక్ అందరూ చూస్తున్నాగానే చెప్పేసి వెళ్ళిపోయారు. సో అసలు ఎవరు ఈ వెంకటరత్నం, ఎవరు రియల్టర్, ఎవరు చంపారు ఏంటనే దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ బయటకు వచ్చాయి. మొన్నటి వరకు క్లియర్ గా పిక్చర్ రాలేదు, ఇవాళ నిన్నటికి క్లియర్ గా పిక్చర్ వచ్చింది. ఇప్పటికి కూడా పోలీసులు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. షాయనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఈ 6 మంది కూడా సరెండర్ అయిపోయినారు అనేది మనకు అందుతున్న వార్త, కానీ పోలీసులు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ఆఫీసర్లందరూ ఆ పనిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఇట్లాంటి కేసులను పట్టించుకొని దీని మీద ఒక నివేదిక తయారు చేసి మీడియా సమావేశం పెట్టి అనౌన్స్ చేసే టైము వాళ్ళకి లేదనమాట. అందుకని ఈ రోజు కానీ రేపు కానీ గ్లోబల్ సమ్మిట్ నేటికి అయిపోయింది కాబట్టి ఈ రోజు రేపు దీన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే మనకి స్టోరీ అయితే లీక్ అయింది. స్టోరీ ఏంటంటే 2000 సంవత్సరం ప్రాంతంలో ధూల్పేట వెరీ పాపులర్, మనకి ధూల్పేట బేస్ చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. గుడుంబ ఒకప్పుడు అక్కడ నాటుసారా గుడుంబ కాల్చేవాడు. అలాగా సుదేష్ సింగ్ అనే ఒక అతను అక్కడ ప్రముఖంగా గుడుంబ కాసి అమ్ముతా ఉండాడు. అయితే అది పోలీసులు అతని మీద దృష్టి పెట్టారు. దీంతో ఇతను ఎస్కేప్ అయ్యి మొదలు పెట్టాడు. కొంతమంది పోలీసుల మీద కూడా దాడులు కూడా చేశాడు. ఆ టైంలో సుదేష్ సింగ్ దగ్గర వెంకటరత్నం అనే కుర్రవాడు డ్రైవర్ గా ఉన్నాడు. సో ఈ సుదేష్ ఎప్పుడైతే ఎస్కేప్ అయిపోయాడో పోలీసులు ఈ వెంకటరత్నాన్ని పట్టుకున్నారు. పట్టుకొని నువ్వు అప్రూవర్ గా మారితే నేనేమి చేయము, ఎందుకంటే వెంకటరత్నం మీద కూడా పోలీసుల నిఘా ఉంది. సో నువ్వు అప్రూవర్ గా మారి సుదేష్ సింగ్ ని మాకు పట్టి అని చెప్పారు. సో ఇతను కూడా అప్రూవర్ గా మారిపోయాడు. మారిపోయి ఈ సుదేష్ సింగ్ ఎక్కడెక్కడ ఉన్నాడు అతని డీటెయిల్స్ అని పోలీసులకు ఇచ్చేశారు. పోలీసులు అతన్ని
ఎన్కౌంటర్ లో చంపేశారు సుధేష్ సింగ్ ని. చంపేసిన తర్వాత ఇతను ఎస్కేప్ అయిపోయాడు. అతను అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ఎవరికైనా తెలిస్తే మళ్ళీ నాకేమన్నా అపాయం అని చెప్పి ఇతను ఎస్కేప్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే సుధేష్ సింగ్ తన కుటుంబ సారాలో వచ్చిన డబ్బుల్ని అనేక రియల్ ప్రాపర్టీస్ కొన్నాడు. 2000 మనకి ఎక్కువగా భూమి వచ్చింది 2000 సంవత్సరం తర్వాత. ఐటీ భూము ఇవన్నీ రావడంతో విపరీతంగా ల్యాండ్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడు వేళ్లు పెట్టిన వాళ్ళు తర్వాత కాలంలో కోట్లకి పడగలెత్తారు, మిలియనీర్ అయిపోయారు. సో ఆ టైంలో ఇతను ఏం చేశాడంటే సుధేష్ సింగ్ అనేక ప్రాపర్టీలు కొన్నాడు అనమాట. ముఖ్యంగా నానక్రామ్ కూడా, కాజాగూడ, గచ్చిబౌలి, కొల్లూరు ఈ ఏరియాలంతా కొన్నాడు. కొని అన్ని తన పేరు మీద పెట్టుకోలేక నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి వెంకటరత్నం మీద కొన్ని పేరు పెట్టారు. మామూలుగా చాలా మంది ప్రాపర్టీస్ ఏం చేస్తారంటే బినామీలు, బంధువులు, తర్వాత నమ్మకంగా ఉన్నోళ్ళు. అంటే ఇప్పుడు వెంకటరత్నం మన దగ్గర డ్రైవర్ గా ఉన్నాడు కుర్రాడు, ఇతను మనల్ని మీరిపోడు అని ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పెడతారు కదా. అలాగే తన పేరు మీద చాలా ఆస్తులు పెట్టారు. అవి తర్వాత కాలంలో 200 కోట్లు అయిపోయినాయి ఆస్తులు, ఎవరి వెంకటరత్నం పేరు మీద ఉన్నది. ఇది వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు. సుధేష్ సింగ్ అన్ని చెప్పలేదు వాళ్ళ ఇంట్లో. కొడుకు చిన్న పిల్లోడు చందన్ సింగ్ అబ్బాయి పేరు. సో అందువల్ల తెలియదు అనమాట వాళ్ళకి. తర్వాత అయిపోయింది, ఇతను దర్జాగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశాడు. ఇతనికి ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని అమ్మాయి కొనడంలో రియల్టర్ గా మారిపోయాడు. సో మారిపోయి ఇతను రకరకాల చోట్ల ఆస్తులు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం చేశాడు. ఇది హ్యాపీగా ఉన్నాడు ఇతను, ఎందుకంటే అయిపోయింది, అది ఎప్పుడో జరిగింది, ఇంకెవరు మన జోలికి రారు. వెంకటరత్నం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇటీవలనే మారాడు. అయితే అతనికి కొంత ఇదే కాబట్టి ఒకసారి క్రైమ్ లోకి ఎంటర్ అయినాడు. ఆ క్రైమ్ ని మోడస్ ఆపరెంటిగా చేసుకుంటాడు. ఎందుకంటే ఈజీగా ఉంటది క్రైమ్ అనేది. నీకు కానీ క్రైమ్ చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు, ఎందుకంటే మనం అంటే అవతలోడు భయపడుతుంటాడు. అలాగే ఇతను చాలా మంది దగ్గర ఏం చేశాడంటే ఈ ఆస్తులు ఇవన్నీ చూపించి అప్పులు వసూలు చేశాడు. సో డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టడం మొదలు పెట్టాడు. దాంతో ఇతనికి థ్రెట్ కూడా ఉంది, రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. దాంతో ఇతను ఏం చేశాడంటే సెక్యూరిటీ పెట్టుకున్నాడు. మామూలుగా నైట్ అండ్ డే ఎప్పుడైనా కారులో వెళ్ళాలన్నా కూడా కారు ఇంటి ముందుకు వస్తుంది, క్షణాల్లో వెళ్ళి కారు ఎక్కేసి వెళ్ళిపోయేవాడు. అలాగా ఉంది. కానీ మార్నింగ్స్ మాత్రం ఇతను నెగ్లిజెన్స్, కూతుర్లని తీసుకెళ్ళడానికి ఇతనే, ఎందుకంటే కూతుర్లతో ఇతనుకున్న అనుబంధం అయితే ఇతనే తీసుకెళ్లి, పైగా పక్కనే స్కూలు. సో కాబట్టి అక్కడికక్కడ కాబట్టి స్కూటీ తీసుకొని కార్లు అవి లేకుండా సరదాగా స్కూటీ, చాలా మంది పేరెంట్స్ అదే చేస్తారు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటది స్కూల్ దగ్గర, కారు అక్కడ ఆగలేదు కాబట్టి స్కూటీలో తీసుకెళ్లి దించేసి వస్తుంటాడు అన్నమాట. సో ఇక్కడ ఇటువైపు వస్తే సుధేష్ సింగ్ కొడుకు చందన్ సింగ్ పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైనాక ఆ అబ్బాయికి వీళ్ళ నాన్న ఎలా చనిపోయాడు ఏంటనేది అతనికి తెలిసింది. ఈ క్రమంలో మన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వాడే పట్టించాడనే విషయం అతనికి పెద్దోళ్ళు చెప్పారు. సో చెప్పినప్పుడు అరే ఇంత ఘోరం జరిగిందా అని తన కోపం పెంచుకున్నాడు ఆ డ్రైవర్ దగ్గర. ఈ లోపల ఏమైందంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ కంట్రోల్లో కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, కొన్ని వెంకటరత్నం పేరుతో పెట్టాడు. ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక డిస్ప్యూట్ వచ్చి బ్యాంక్ లో లోన్ తీసుకొని ఉంటే బ్యాంక్ దాన్ని వేలం వేసే పరిస్థితి వస్తే బ్యాంక్ తో మాట్లాడడానికి ఈ అబ్బాయి వెళ్ళాడు. వెళ్తే అసలు ఆ ప్రాపర్టీ వీళ్ళ పేరుతో లేదు, వెంకటరత్నం పేరుతో ఉందనేది తెలిసింది. దాంతో ఇతను అప్పుడు వెంకటరత్నాన్ని సెర్చ్ చేశాడు. ఇవన్నీ కూడా కనుక్కున్నాడు. వెంకటరత్నానికి కూడా చాలా మా నాన్న బినామీ పెట్టాడు, అవి ఇప్పుడు 200-300 కోట్లు ఉన్నాయనే విషయం కూడా చందన్ సింగ్ తెలిసింది. దాంతో అబ్బాయి రంగంలో దిగి చందన్ సింగ్ ని ట్రేస్ చేయడం మొదలు పెట్టాడు. మొత్తానికి ట్రేస్ చేశాడు. ట్రేస్ చేసి వచ్చి కలిసి నా ఆస్తులు నాకు ఇచ్చాయి, ఇది మా నాన్నది కదా, మా నాన్న ఆస్తులు నాకు ఇచ్చాయి అని మాట్లాడాడు. ఇతనేం చేశాడు, చూడరా మీ నాన్ననే చంపించిన నేను, నువ్వెంత నాకు, నిన్ను కూడా ఎన్కౌంటర్ లో లేపిస్తాను నాతో పెట్టుకుంటే, నువ్వు మీ నాన్న నాకేం ఆస్తులు రాసి నేను సంపాదించుకున్నవి అని ఇతను రూడ్ గా మాట్లాడు. అంటే ఆస్తి పెరిగింది కదా సార్, ఆస్తి పెరిగింది, డబ్బులు ఉంది, డబ్బులతో ఏమన్నా చేయొచ్చు అనే పోలీస్ సర్కిల్లో కూడా పరిచయాలు ఉన్నాయి, వచ్చేసింది. ఇతను సిచ్యువేషన్ ని కరెక్ట్ గా అంచనా వేయలేదు. అంటే మామూలుగా మనకి సినిమాల్లో కూడా అదే కదా, హీరో బచ్చగాడు అనుకొని విలన్ వాడిని క్యాచ్ చేయడు, తర్వాత ఇదవుతా సేమ్ అదే స్టోరీ. సో ఎప్పుడైతే ఇతనికి నాన్న
చనిపోవడానికి వీడే కారణం అనేది ఒకటి, నాన్న ఆస్తులు తీసుకొని కనీసం ఆస్తులు ఇచ్చి కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని ఉంటే అబ్బాయి కూడా అప్పుడు నేను పట్టీ లేదు అట్లా నా పేరు వచ్చింది ఏమో చెప్పుకొని కొంత ఇదే ఉండొచ్చు, వాడు కూడా ఎందుకులే అనుకొని ఉంటాడు. కానీ ఎప్పుడైతే నాన్నని చంపాడు ఆస్తులు కూడా ఇవ్వలేదు అనేసరికి అతను కోపం తారస్థాయిలో జరిగింది. దాంతో అతను ఏం చేశాడంటే, ఆ అబ్బాయి కూడా తెలివైనట్టుగా ఉన్నాడు, దాంతో ఆర్గనైజర్డ్ గా ఏం చేశాడంటే తన కుర్రాళ్ళని పెట్టి ట్రేస్ చేయి, అప్పటికి ఇతను ఇల్లు మారిపోయాడు, ఇతను కలిసిన దానికి సాకేత్ కాలనీకి వచ్చాడు. ఒక 7-8 నెలలుగా ఇతన్ని తప్పించుకొని తిరుగుతుంటే అతను మళ్ళీ పట్టుకున్నాడు, ఇక్కడ ఉన్నాడు అనే విషయం అర్థమైంది. దాంతో ఇక్కడ స్విగ్గీ జొమాటో లాగా బాయ్స్ లాగా తన పిల్లల్ని పెట్టి టీమ్ రెడీ రెక్కీ చేశాడు. మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ కి ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ గా చేస్తారు, అంటే ఏ స్పాట్ లో చంపాలి, తన అలవాట్లు ఏంటి, డైలీ రొటీన్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఎక్కడ చంపాలి, చంపిన తర్వాత ప్లాన్ ఏంటి, ఎలా చంపాలి, ఇవన్నీ వాళ్ళు ముందుగానే ప్లాన్ క్లియర్ గా రెక్కీ చేసుకొని రిహార్సల్స్ చేసుకున్నాకే చంపుతారు ప్రొఫెషనల్ కిల్లర్స్. మామూలుగా ఆవేశం ఉండేవాడు అవేం పట్టించుకోవడం. సో ఈ అబ్బాయికి ఏంటంటే గ్రడ్జీ కోపం అన్ని ఉన్నా కూడా కూల్ గా డీల్ చేయాలనే పద్ధతిలో డీల్ చేశాడు. తర్వాత సరెండర్ అయిపోవాలని కూడా ముందే డిసైడ్ అయ్యి, ఎట్లాగూ పోలీసులు పట్టుకుంటారు, సరెండర్ అయిపోయినాక కోర్టుకి డబ్బులు పెట్టి మంచి లాయర్లు పెట్టుకుంటే కేసు ఏం కాదు, తర్వాత వీళ్ళ వైపు నుంచి ఎవరు గట్టిగా నిలబడరు, ఇవన్నీ స్టడీ చేసి కూతుర్లు చిన్నపిల్లలు కాబట్టి ఇవి వెంకటరత్నం చంపైనాక అతని వైపు నుంచి ఎవరు గట్టిగా మనకి మోదుకోరు, ఇవన్నీ అబ్బాయి స్టడీ చేశాడు. సో స్టడీ చేసి ఏం చేశాడంటే ఈ మార్నింగ్ వెళ్తున్న విషయాన్ని పసిగట్టి సో కాపు కాసి పిల్లలు ఉన్నప్పుడు తప్పొద్దని చెప్పి మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి పిల్లల్ని వదిలేసి వస్తున్నప్పుడు అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. వస్తున్నప్పుడు అటాక్ చేసి ముందుగా ప్లాన్ ఉంది కాబట్టి టక్కని వెళ్ళిపోయి అతను తేరుకునే లోపల కత్తులతో పొడిచి గన్ను ఒకటి దీంతో కాల్చి చంపేసి తర్వాత వెళ్ళి ఆ సాయినాథ్ గంజ్ అని పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ పోయి సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోతే ఏంటంటే పోలీసులు కూడా పెద్దగా వాళ్ళ మీద ప్రెజర్ చేయరు, సరెండర్ కాకపోతే వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది కాబట్టి వాళ్ళు వీళ్ళని కొట్టడం ఎందుకోటి చేస్తారు. సో బుద్ధిగా సరెండర్ అయిపోయారు. సో ఇప్పుడు పోలీసులు ఇంకా వాళ్ళని కోర్టుకి పెట్టలే. మామూలుగా పోలీసులు చాలా సార్లు ఇలాగే జరుగుతుంది, పోలీస్ స్టేషన్లు ఎక్కువ రోజులు పెట్టుకుంటారు, అలాగే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వీడు అవన్నీ ప్రిపేర్ అయినాడు, ఇప్పుడు ఈ ఆస్తులు ఎట్లాగో వీడు కబ్జా చేసుకుంటాడు వెళ్ళి. సో వీడు కూడా అందరికి డబ్బులు ఇవ్వడం, బిర్యానీలు తెప్పించడం, ఇవన్నీ చేసి పోలీస్ స్టేషన్ లో మంచిగా పర్ఫెక్ట్ గా సెట్ చేసి ఇతన్ని చేశాడు. ఇప్పుడు అతను అనుకున్నట్టు ఇక్కడైతే ఇంకా ఎవరు వెంకటరత్నం తరపున ఫైట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి చందన్ సింగ్ అయితే పర్ఫెక్ట్ ప్లాన్ వేశాడు. నాకు తెలిసి అతను కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే సంవత్సరంలో ఇండియాలో 33,000 నుంచి 35,000 మర్డర్లు జరుగుతుంటాయి. వాటిలో కన్విక్షన్ పడేది వెరీ వెరీ రేర్. మనం ఉరి శిక్షలు ఎన్ని చూస్తుంటామండి, సంవత్సరానికి 5-6 కూడా ఉరి శిక్షలు పడవు. కాబట్టి ఇవన్నీ అబ్బాయి జాగ్రత్తగా స్టడీ చేసి ప్లాన్ చేసుకొని చేశాడు. మొత్తానికి చాలా పిక్చరైజ్డ్ గా చేసిన మర్డర్ కింద సినిమాటిక్ గానే ఉందండి, రియలిస్టిక్ గా ఉంది అసలు కంప్లీట్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ.